అందరికీ నమస్కారం. డైరెక్టర్ 'సుకుమార్‌కి ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం.' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత తెలంగాణ చలనచిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేపట్టారు. అయితే రెండో రోజు కూడా హైదరాబాద్‌లో పలు చోట్ల ఈ ఐటీ దాడులు సాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే రెండో రోజు కూడా హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముమ్మరమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో మొదలైన ఈ తనిఖీలు మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. ఆయా నిర్మాణ సంస్థలు సినిమాలకు చేపట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా 'పుష్ప 2' దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రాడార్‌లోకి వెళ్లిపోయారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. 'పుష్ప 2' సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తోనన్నారు. అయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్‌లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే పికప్ చేసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ సంక్రాంతికి విడుదలైన 2 భారీ సినిమాలు 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' నిర్మాత దిల్‌రాజునే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ 2 తెరకెక్కాయి. 3 రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ నెల 10న 'గేమ్ చేంజర్', 14న 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదలయ్యాయి. అయితే ఈ 2 సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్‌లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లుగా చెబుతున్నారు. దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కూడా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 'పుష్ప 2'ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు సుకుమార్ రూ. 15,00,00,000 మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆదాయపు పన్నులను ఆయన చెల్లించారా లేదా అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.